నేడు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ముఖ్యమంత్రి పర్యటన 494 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న రేవంత్ రెడ్డి. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధానమంత్రి. తెలంగాణలో ప్రారంభమైన బేగంపేట్, వరంగల్, కరీంనగర్ అమృత్ స్టేషన్లు. రైల్వే ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేస్తున్నామన్న మోదీ. అమృత్ స్టేషన్లతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వెల్లడి. భారతదేశంలో జరిగే ప్రతి ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న ప్రధానమంత్రి. పాక్ అణు బెదిరింపులకు భారత్ ఏమాత్రం భయపడబోదని మోదీ స్పష్టీకరణ. పాకిస్తాన్కు తుర్కీయే మద్దతు పలకడాన్ని తీవ్రంగా పరిగణించిన భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్టు భావించాల్సి వస్తుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టీకరణ. ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకం కింద తెలంగాణకు 2000 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి కుమారస్వామి వెల్లడి. ఐపీఎల్లో సెంచరీతో చెలరేగిన మార్ష్. గుజరాత్ టైటాన్స్ పై లక్నో సూపర్ జైంట్స్ విజయం. 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.